రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 5కి శిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. మరో 2 నిర్దేశాలుగా ప్రకటించింది. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇస్తూ సిబిఐ కోర్టు ఊరటనిచ్చింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 5కి శిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు వెల్లడించింది. మరో 2 నిర్దేశాలుగా ప్రకటించింది. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇస్తూ సిబిఐ కోర్టు ఊరటనిచ్చింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. లైన్ లో మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? ఓవర్ టు యు స్వామి. శివాని, ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి గత నెల రోజులుగా మొత్తం పూర్తిస్థాయిగా వాదనలు పూర్తయి ఈరోజు కేసులో ఉన్నటువంటి పలువురు అక్యూజ్డ్ సంబంధించి ఇందులో ఏటిగా ఉన్నటువంటి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ పి కృపానందం, అదేవిధంగా A9గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి ఇద్దరికి కూడా సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మొత్తానికైతే ఈ కేసు సంబంధించి ఈరోజు ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూసినప్పటికీ కూడా కేసులో A1గా ఉన్నటువంటి బివి శ్రీనివాసరెడ్డికి, అదేవిధంగా A2గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా విడి రాజగోపాల్కు, ఓబులాపురం మైనింగ్ కంపెనీకి, అదేవిధంగా A7గా ఉన్నటువంటి మెహఫూజ్ అలీఖాన్కి కోర్టు ఇప్పటిరోజు శిక్షలు ఖరారు చేసింది. ఒక్కొక్కరికి 10,000 జరిమానాతో పాటు 7 సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. మరోవైపు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 2 అభియోగాల్లో ఒక్కొక్క ₹1,00,000 చొప్పున 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. మొత్తానికైతే మొదటి నుంచి కూడా ఈ కేసు సంబంధించి 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రోషయ్య హయాంలో అప్పుడు సిబిఐకి ఓబులాపురం, ఆంధ్రప్రదేశ్ అనంతపురం కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి ఓబులాపురం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తీసుకున్నటువంటి అనుమతులకు అనుకుంటే ఎక్కువ మొత్తంలో ఇనుప ఖనిజాన్ని దోపిడీ చేశారని చెప్పేసి వీరి మీద అభియోగాలున్నాయి. దీంతో అప్పటి రోషయ్య ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ అప్పటి నుంచి కొనసాగుతుంది. 2011లో తొలి ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి పలువురిపైన అభియోగ పత్రాలు నమోదు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత మాజీ ఐఏఎస్ ఉన్నటువంటి శ్రీలక్ష్మి హైకోర్టుకు వెళ్లి ఈ కేసు నుంచి డిశ్చార్జ్ అయింది. ఈ కేసు విచారణలో ఉండగానే మరో అక్యూజ్డ్గా ఉన్నటువంటి రావు లింగారెడ్డి మరణించారు. మొత్తానికైతే వారిద్దరు పోను, మరోవైపు మిగతా వారందరూ కూడా ఈరోజు కోర్టు శిక్ష ఖరారు చేసింది. కేసు ఈరోజు ఉదయం నుంచి కూడా తుది వాదనలు అయితే వారి తరఫున వినిపించారు. మొదటి నుంచి కూడా కేసు సంబంధించి దాదాపుగా 884 కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి కూడా వీరందరిపైన అభియోగాలు నమోదై ఉన్నాయి. దాదాపుగా 219 మంది సాక్షులను విచారించి 3,400 డాక్యుమెంట్ల ఒకవైపు డాక్యుమెంట్లతో ఛార్జ్షీట్ను ఖరారు చేశారు. మొత్తానికైతే కేసు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ కేసు సంబంధించి దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం పొందినటువంటి ఈ కేసు సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయంగా కొంత ఇంట్రెస్ట్గా కొనసాగుతూ వచ్చింది. 2009లో ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, రోషయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు అంతా కూడా మరింత ముందుకు కొనసాగింది. 2009 డిసెంబర్ 7వ తేదీన నాటి ముఖ్యమంత్రి రోషయ్య సిబిఐకి విచారణ కోసం కేసును అభ్యర్థించడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం మూర్తిగా ముందుకు వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసులో అనేక రకాలుగా ఈ కేసు సంబంధించి విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఒకవైపు రావు లింగారెడ్డి మరణించారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి తర్వాత హైకోర్టుకు వెళ్ళి ఓ కేసు నుంచి డిశ్చార్జ్ అయింది. ఈరోజు కేసు సంబంధించి వివిధ అంశాలుగా కోర్టు ఈరోజు పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్న సమయంలోనే ఒకవైపు కేసు సంబంధించి శిక్ష ఖరారు చేస్తున్న సమయంలో తాను తన విషయంలో కోర్టు కొంత మానవత దృక్పథం పర్యవేక్షించి శిక్ష తగ్గించాలని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి కోర్టును, సిబిఐ కోర్టును అభ్యర్థించారు. తాను ప్రజాసేవ చేస్తున్నాను, ఒకవైపు ప్రజా జీవితంలో ఉన్నానని చెప్పేసి తనకు శిక్ష తగ్గించాలని చెప్పి కోరడంతో కూడా జడ్జి కూడా నిరాకరించారు. ఈ కేసు సంబంధించి మీరు చేసినటువంటి తప్పు యావజ్జీవం తక్కువ కాదు ఉందని చెప్పేసి కూడా కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కేసుకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ 120 రెడ్ విత్ 420, 407 సెక్షన్ల కింద 7 మంది పైన ఒకవైపు శిక్షలు ఖరారు చేశారు. ఒక్కొక్కరికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు
10,000 జరిమానా విధించారు. ఓఎంసీ కంపెనీకి సంబంధించి A4గా ఉన్నటువంటి ఓఎంసీ కంపెనీకి 2 అభియోగాల్లో ఒక్కొక్క ₹1,00,000 ఒకవైపు దీనికి సంబంధించినటువంటి జరిమానా విధించారు. ఇందులో మరోవైపు ఇలా మాజీ ఐఏఎస్ కృపానందం, అదేవిధంగా సబితా రెడ్డిలపైన అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి 468, 471, సెక్షన్ 13.2, రెడ్ విత్ 13.1 కింద అభియోగాలు నమోదు చేశారు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో కూడా వారిద్దరిని కూడా కేసు నుంచి నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. మొత్తానికైతే సబితా రెడ్డి 2000 దాదాపుగా 12 నుంచి కూడా కేసుకు హాజరవుతున్నారు. దాదాపుగా 12 సంవత్సరాలుగా కేసుకు తాను వైపు ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఆమె సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. తను ఎలాంటి తప్పు చేయకపోయినప్పుడు కూడా ఒకవైపు క్యాబినెట్ తీర్పుకు సంబంధించినటువంటి క్యాబినెట్ అప్రూవల్ సంబంధించి మాత్రమే ప్రొసీడింగ్స్ పైన నేను రాశాను తప్ప ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పేసి కూడా ఆమె తనను తాను నిర్దోషిగా ప్రకటించుకుని ఒకవైపు నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఈ కేసుకు సంబంధించి అనేక రకాలుగా అనేక కోణాల్లో కూడా కేసును విచారిస్తూ ముందుకు తీసుకెళ్లిపోయారు. 2009 నుంచి కూడా ఈ కేసు వివిధ దశల్లో ఒకవైపు విచారణ కొనసాగుతూ వస్తుంది. దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించినటువంటి ఓఎంసీ మైనింగ్ కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులో ఒకవైపు అనంతపురం కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఓబులాపురం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఇనుప ఖనిజ మైనింగ్ సంబంధించి తీసుకున్న అనుమతుల కంటే కూడా పెద్ద మొత్తంలో ఇనుప ఖనిజాన్ని కొల్లగొట్టారు. ఒకవైపు రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను ఉల్లంఘించారు, ఒకవైపు దేశ సంపదను లూటు చేశారని చెప్పేసి అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ముఖ్యమంత్రి రోషయ్య కేసుకు సంబంధించి ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో వారికి సంబంధించినటువంటి విచారణకు ఆదేశించారు. కేసు కొనసాగుతుంది. ఈరోజు సబితా రెడ్డి పైన అదేవైపు ఐఏఎస్ కృపానందం పైన వారికి అక్విటలయ్యారు. చెప్పండి సార్, ఇక్కడ ఏ సెక్షన్ ప్రకారం వారికి శిక్షలు ఖరారు అయ్యాయి? ఎంతవరకు జరిమానా విధించారు? ఇప్పుడు ఫస్ట్ A1 A3 అండ్ A7 వారిపైన A1 అండ్ A2 పైనేమో 120B, 420 అండ్ 409 సెక్షన్స్ అండి. A3 పబ్లిక్ సర్వెంట్ కాబట్టి వాళ్ళకి అడిషనల్గా 13 ఆఫ్ PC యాక్ట్ పైన. తర్వాత A7 కూడా ప్రైవేట్ పర్సన్ కాబట్టి అతను కూడా 120B అండ్ 420 అండ్ 409 పైన వీళ్ళకి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు యొక్క ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. మిగతా నిందితులు ఎవరైతున్నారో సీనియర్ IAS ఆఫీసర్ రిటైర్డ్ కృపానందం గారు, మాజీ మంత్రివర్యులు సబితా రెడ్డి గారి పైన వారి యొక్క CBI పెట్టిన అభియోగాలు ప్రూవ్ కాలేదు కాబట్టి, నిర్ధారణ కాబట్టి వాళ్ళను నిర్దోషులుగా విడుదల చేస్తూ ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. మరోవైపు చెప్పండి, ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, కొంతవైపు జైలుకు వెళ్ళడం జరిగింది. వారు దాదాపు 2-3 సంవత్సరాలు జైలు ఉన్న తర్వాత బెయిల్ పొందారు కదా. ఇప్పుడు వారికి సంబంధించి మళ్ళీ అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది? అప్పీల్ కంపల్సరీ వెళ్తారు. ఇప్పుడు కంపల్సరీ ఇక్కడ బెయిల్ లేదండి. ఎందుకంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా బెయిల్ ఇచ్చే ఈ యొక్క అధికారం ఈ కోర్టుకు, ట్రయల్ కోర్టుకు లేదు. ఎందుకంటే కంపల్సరీ వారు జైలుకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవాలి. హైకోర్టు వాళ్ళ యొక్క బెయిల్ అప్లికేషన్ పరిలోకి తీసుకున్న తర్వాత అక్కడ వాదపోదలు విన్న తర్వాత హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. చూస్తున్నాం. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి వివిధ దశల్లో కొనసాగినప్పటికీ కూడా ఒకవైపు మొదటి నుంచి కూడా రాజకీయంగా అత్యంత సంచలనాత్మకమైన కేసు కావడంతో కూడా నేషనల్ వైడ్గా కేసు అంతా మీద అందరూ ఇంట్రెస్ట్గా చూశారు. అప్పుడు ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే అప్పుడున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అప్పుడు రాజకీయ ప్రేరేపితంతో తనపై కేసు పెట్టారని చెప్పేసి ఒకవైపు సబితా రెడ్డి అనుచరులు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా అప్పుడు ఆరోపించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారినటువంటి ఈ కేసుకు సంబంధించి ఈరోజు మాజీ మంత్రి, ఇప్పుడు మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా రెడ్డి కేసు నుంచి ఊరట పొందారు. CBI న్యాయస్థానం ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటు మాజీ IAS వైపు కృపానందంపై కూడా కేసు కొట్టడం జరిగింది. మీరు చెప్పండి సార్, ఒకవైపు సబితా రెడ్డి పైన, వైపు కృపానందం పైన ఈ అవినీతి నిరోధక సంబంధించిన కేసుకు సంబంధించి అక్విటల్ అయ్యారు కదా, వారికి ఏ విధంగా ఊరట పొందారనుకోవచ్చు? అతను ఇష్యూ చేసిన 2 మెమోస్ ఉన్నాయి సార్. ఆ మెమోల మీద వాళ్ళు 3rd ఛార్జ్ షీట్ వేసారు. అతనికి ఎలాంటి సంబంధం లేదు దీనికి. మెమోలు కొన్ని కండిషన్స్ పెట్టి మెమోస్ వేసిండు. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు వాళ్ళు. ఈయన అప్పటికి రిటైర్ అయిపోయిండు. అయినా కానీ అతన్ని 3rd ఛార్జ్ షీట్లో చేర్చడం జరిగింది. దానికి ఈరోజు మేము మా బి శంకర్ సార్ గారు వాదించేసి అక్విటల్ తీసుకున్నారు సార్. సబితా రెడ్డి గారి విషయం చెప్పండి. సబితా రెడ్డి గారిది ఆయన సేమ్ అంతే. ఆమెనది కూడా ఆఫీసర్గా, ఒక మంత్రిగా ఉండి ఆమె సిగ్నేచర్ చేయడం వల్ల ఈ రకంగా ఆమెకు కన్విక్షన్ ఇచ్చి అక్విటల్ చేశారు సార్. చూస్తున్నాం. మొత్తానికి ఇది కేసుకు సంబంధించి ఒకవైపు సివిల్ సర్వెంట్స్ కావచ్చు, మరోవైపు సబితా రెడ్డి కావచ్చు కేసు నుంచి ఊరట పొందారు. మరోవైపు గతంలోనే మాజీ IAS ఉన్నటువంటి శ్రీలక్ష్మి కూడా హైకోర్టుకు వెళ్ళి కేసు నుంచి డిశ్చార్జ్ పొందారు. ఆమె అప్పుడు ఉన్నటువంటి CMOలో ఉన్నటువంటి సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత కృపానందం ప్రిన్సిపల్ సెక్రటరీగా మైనింగ్ శాఖలో ఉన్న కారణంగా వారందరూ కూడా ఈ కేసుల్లో అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. ఇప్పుడు మరోవైపు రావు లింగారెడ్డి కూడా ఈ కేసులో ఉన్నటువంటి నిధులుగా రావు లింగారెడ్డి కేసు విచారణ కొనసాగుతుండగానే ఆయన కూడా మరణించారు. మరోవైపు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కావచ్చు, వీరందరూ కూడా సంబంధించి
మొదటిగా A1గా ఉన్నటువంటి బివి శ్రీనివాసరెడ్డి కావచ్చు, A2గా ఉన్నటువంటి ఇటు గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒకవైపు కోర్టు 7 సంవత్సరాల శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డి శిక్ష విధిస్తున్న సమయంలో కోర్టుకు పలు విషయాలపైన అభ్యర్థించుకున్నారు. తాను ప్రజా జీవితంలో ఉన్నాను, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, తను చేస్తున్నటువంటి కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకోనైనా సరే తనకు శిక్షను తగ్గించాలని చెప్పేసి సిబిఐ కోర్టును అభ్యర్థించినప్పుడు కూడా కోర్టు ఆయన ఆ కోరికను మన్నించలేదు. ఖచ్చితంగా వాళ్ళు 7 సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ 10,000 జరిమానా విధించారు. ఆయనకు ఉన్నటువంటి మరో A3గా ఉన్నటువంటి వీడి రాజగోపాల్ కూడా ఇదే శిక్షను ఖరారు చేశారు. అదేవిధంగా A4గా ఉన్నటువంటి ఓబులాపురం మైనింగ్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన విషయంలో పలు నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ ఉన్నటువంటి కంపెనీ పైన ఉన్నటువంటి అభియోగాల మేరకు ఒక్కొక్క సెక్షన్ కింద ₹1,00,000 జరిమానా విధించి కంపెనీకి 2 లక్షల జరిమానా విధించారు. అదేవిధంగా A6గా ఉన్నటువంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి ఇప్పటికే ఆమె కేసు నుంచి డిశ్చార్జ్ అయ్యారు. A7గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి సహాయకుడిగా ఉన్నటువంటి మన్సూఫ్ అలీఖాన్, అతనికి కూడా అతను ఈ కేసు సంబంధిత అభియోగాలు అతని మీద నమోదై ఉన్నాయి. అతనిపై నమోదైనటువంటి అభియోగాలు రుజువు కావడంతో కూడా అతనిపై కూడా 7 సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ మరోవైపు 10,000 జరిమానా విధించింది. మొత్తానికైతే 4 పైన ఈరోజు 7 సంవత్సరాల శిక్షణ విధిస్తూ 10,000 జరిమానా విధించింది. కంపెనీకి 2 లక్షల జరిమానా విధించింది. మిగతా వారికి సంబంధించి ఇటు మాజీ ఐఏఎస్ కృపానందం కావచ్చు, ఇటు మాజీ మంత్రి సబితా రెడ్డి కేసు నుంచి క్లీన్ చిట్ పొంది ఉపశమనం పొందారు. మొత్తానికైతే దేశవ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించినటువంటి కేసుకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఇటు కేసు ఖరారు కావడంతో కూడా ఇప్పుడు శిక్ష ఖరారైనటువంటి బి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరోవైపు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరోవైపు అలీఖాన్తో పాటు ఇటు వివిడి రాజగోపాల్ వీళ్ళంతా కూడా హైకోర్టుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పలువురు 2-3 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించి వచ్చారు, బెయిల్పై వచ్చారు. కాబట్టి ఇప్పుడు సిబిఐ కోర్టుకు బెయిల్ ఇచ్చే అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు హైకోర్టుకు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా కోర్టులోనే సిబిఐ ప్రస్తావించింది కనిపిస్తోంది. సో ఈ కేసును విచారిస్తున్నట్టు మనం మాట్లాడుకుంటున్న దాని ప్రకారం దీంట్లో నిందితులుగా ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి అండ్ ఓఎంసీ ప్రమోటర్ గా ఉన్నారు. బివి శ్రీనివాస్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి బంధువుగా ఉన్నారు, ఓఎంసీ డైరెక్టర్ గా ఆయన ఉన్నారు. ఆ తర్వాత విడి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ మాజీ మైనింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వై లక్ష్మి ఆంధ్రప్రదేశ్ మాజీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత సబితా రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నారు, గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు గాలి జనార్దన్ రెడ్డి పిఏ మెఫస్ అలీఖాన్ ఉన్నారు. సో ఇందులో ఒకసారి సబితా రెడ్డి కేబినెట్ ఏదైతే అప్రూవల్ చేసిందో దానికి సంతకం పెట్టాల్సి వచ్చింది. సో నా వర్షన్ ఏం లేదని చెప్పేసి తనకి ఈ రోజు కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. బట్ ఓవరాల్ గా ఇందులో సిబిఐ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే జీరో రిస్క్ సిస్టమ్ అనేటువంటి విధానాన్ని దీనిలో అమలు చేశారు. ఇది ప్రభుత్వ అధికారుల సహకారంతో అక్రమ మైనింగ్ జరిగింది అన్న తేలింది. ఈ రోజు కోర్టు కూడా అది తీర్పిచ్చింది. సో దీంట్లో శిక్ష అనేది ఖరారు అయిపోయింది. సో దీని నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండొచ్చు అండ్ సిబిఐ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎట్లా జరిగాయి? స్వామి అంటే మీరంటే శ్రీకాంత్ ప్రధానంగా మొదటి నుంచి కూడా 2009 నుంచే దీన్ని ఒకవైపు విచారణకు ఆదేశించే సమయం నుంచి కూడా కేసు కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. గతంలో ఈ గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు ఒకవైపు శ్రీనివాసరెడ్డి కావచ్చు, మిగతా ఉన్నటువంటి నిందులంతా కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొన్నారు. విడి రాజగోపాల్ అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారితో పాటు ఇటు ఓలాపురం మైనింగ్ కంపెనీ వీళ్ళందరూ కూడా జరిగినటువంటి పర్యావరణ విధ్వంసం చేయడంతో పాటు సహజ వనరులను కొల్లగొట్టడం, దేశద్రోహానికి పాల్పడడం లాంటి వివిధ సెక్షన్ల కింద వీళ్ళందరిపైన శిక్షలు ఖరారు చేశారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి ఓబులాపురం రిజర్వ్ ఫారెస్ట్లో వీరికి ఇచ్చినటువంటి ఇనుప ఖనిజాన్ని తవ్వుకునేటువంటి ఇచ్చినటువంటి పర్మిషన్ల కంటే కూడా పెద్ద మొత్తంలో ఖనిజాన్ని తవ్వుకొని ఒకవైపు సహజ సంపదను కొల్లగొట్టారనేది వీరిపైన అభియోగాలు. దాదాపుగా 887 కోట్ల నష్టం ప్రభుత్వానికి చేకూర్చారు. దీంతో ప్రభుత్వం నష్టపోయిందని చెప్పేసి అప్పుడు సీఎం రోషయ్య సిబిఐ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత దీన్ని వివిధ దశల్లో ఒకవైపు విచారణ కొనసాగుతూ వస్తుంది. కొనసాగుతున్న క్రమంలోనే సిబిఐ కూడా వీరి మీద పెట్టినటువంటి అభియోగాల్ని ఒకవైపు విచారించి పూర్తిస్థాయిగా దాదాపుగా 14 ఏళ్ళుగా విచారణ కొనసాగుతూ వస్తుంది. విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఇటు ప్రజా జీవితంలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు కర్ణాటక గవర్నమెంట్లో, ఇటు తెలంగాణలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సబితా రెడ్డి పైన, అదేవిధంగా ఐఏఎస్ కృపానందం పైన ఏసీబీ కేసులు పెట్టారు. అవినీతి నిరోధకు సంబంధించి అవినీతికి సహకరించిన కోణంలో వీరిపైన కేసులు పెట్టారు. కాబట్టి అవి ఎక్కడ కూడా నిరూపణ కావడంతో కూడా వాళ్ళంతా కూడా అక్విటల్గా నిర్దోషులుగా వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చింది. దాదాపు 2011 తర్వాత వీళ్ళను ఈ కేసులో చేర్చడం జరిగింది. ఆ తర్వాత అనుబంధ ఛార్జ్ షీట్లలో వీళ్ళ పేర్లను పేర్కొన్నారు. దాదాపు 9 మంది ఆ పేర్లను నిందితులుగా పేర్కొన్నప్పటికీ కూడా ఇందులో ఒకవైపు రావు లింగారెడ్డి విచారణ సమయంలోనే మరణించారు. మరోవైపు ఐఏఎస్ ఉన్నటువంటి శ్రీలక్ష్మి అప్పుడు ఉన్నటువంటి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒకవైపు సెక్రటరీగా సీఎంఓలో సెక్రటరీగా ఉన్నారు. ఆమెకు సంబంధించిన విషయంలో కూడా అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఒకవైపు వాదనలు కొనసాగి ఆమె హైకోర్టుకి వెళ్ళి కేసు నుంచి డిశ్చార్జ్ పొందారు. ఆమె కేసు నుంచి ఉపశమనం పొందిన తర్వాతనే మిగతా ఐఏఎస్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మామూలుగా మంత్రి సబితా రెడ్డి వీళ్ళందరి విషయంలో కూడా కేసు నిలబడదనేది కూడా కొంత మొదటి నుంచి చర్చ కొనసాగుతూ వచ్చింది. ఈ రోజు కూడా చర్చ సమయంలో ఒకవైపు
ఉదయం దీనికి సంబంధించి సిబిఐ కోర్టులో వాదనలు ప్రారంభమైన తర్వాత మరో గంట సేపు ఇటు బివి శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి తరపున వీటి అందరి తరపున కూడా మరో గంట సేపు అడ్వకేట్ వాదనలు వినిపించారు. తుది వాదనలు వినిపించిన అనంతరం కేసు తీర్పును వైపు సిబిఐ కోర్టు సంబంధించిన జడ్జి వాయిదా వేశారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఇప్పుడు పూర్తిస్థాయి తీర్పును వెలువరించారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదైనప్పుడు కూడా ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి వారిపైన పేర్కొన్న అభియోగాలను ప్రూవ్ చేస్తూ ఇటు సిబిఐ దీనికి సంబంధించిన విషయంలో ఖరారు చేసింది. ప్రధానంగా ఇలా ఐపీసీ 120 రెడ్ విత్ బి, అదేవిధంగా 420, 409 సెక్షన్ల కింద 7 మంది పైన ఈ శిక్షలు ఖరారు చేశారు. 7 మందిలో ఒకవైపు బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, మరోవైపు వైపు సుబ్బారెడ్డితో పాటు ఇటు ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అదేవిధంగా చనిపోయినటువంటి రావు సంబంధించి లింగారెడ్డితో పాటు గాలి జనార్దన్ రెడ్డి సహాయకులుగా ఉన్నటువంటి మేసూఫ్ అలీఖాన్ పైన కూడా కేసులు ఒకవైపు ప్రూవ్ అయ్యి వారందరిపైన కూడా ఇప్పుడు శిక్షలు ఖరారయ్యాయి. లింగారెడ్డి చనిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన సంబంధించిన విషయాల కేసు ప్రస్తావన రాదు. మరోవైపు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి అక్కడ నిబంధనలు ఉల్లంఘించి కంపెనీ చర్యలకు పాల్పడదు. మరోవైపు ఏసీబీకి సంబంధించిన కేసులకు సంబంధించి అవినీతికి సహకరించాలనే కోణంలో ఇప్పుడు కృపానందం కావచ్చు, ఇటు మాజీ మంత్రి అప్పటికే మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితాందర్ రెడ్డి, అప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ సంబంధించినటువంటి ఏదైతే తీర్మానాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఆమె ప్రొసీడింగ్స్ ఆఫీస్ పైన తను సంతకాలు చేశాను తప్ప తాను ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పేసి కూడా ఆమె తన తరపున వాదనలు వినిపించుకున్నారు. ఆమెను కేసు సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ కేసును 4 రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత గత నెల నుంచి కూడా పూర్తి స్థాయి వాదనలు విన్నారు. వాదనలు పూర్తయిన తర్వాత ఈ రోజు తుది తీర్పునైతే వెలువరించారు. మొత్తానికైతే మొదటి నుంచి కూడా కేసులో సబితాందర్ రెడ్డికి సంబంధించిన విషయంలో కొంత పొలిటికల్ మోటివేట్గానే ఆమె కేసును పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆమె కొంత సన్నిహితంగా ఉన్నదన్న కారణంగానే అప్పుడున్నటువంటి రాజకీయ ప్రేరేపితమైన కేసుగానే దీన్ని మొదటి నుంచి పేర్కొంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు గాలి జనార్దన్ రెడ్డి కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత అనుకూలంగా ఉండేది, ఆయన వాళ్ళకి సంబంధించిన విషయంలో కొంత ఉన్న కారణంగానే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల సహకారంతో, పెద్దల యొక్క పట్టింపు పోగొడుతూనే ఆయన అప్పుడు ఓబులాపురం మైనింగ్ కంపెనీలో పెద్ద ఎత్తున కూడా ఇనుప ఖనిజాన్ని కొల్లగొట్టారని ఆయన పేర్కొన్న అభియోగం. అందులో భాగంగానే ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మరో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వైపు రోషయ్య అప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి అభియోగాలకు పెద్ద ఎత్తున కూడా వస్తున్న ప్రభుత్వం పైన వస్తున్న ఒత్తిడి పెరుగుతున్న కారణంగానే ఆయన సిబిఐ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత కేసును వివిధ దశల్లో విచారణ కొనసాగిస్తూ పోయారు. దాదాపుగా 200 మందికి పైగా సాక్షులను విచారించారు. 8 దాదాపుగా 100 సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇందులో ప్రూఫ్స్గా సమర్పించారు. వాటికి సంబంధించిన విషయంలో కూడా మొదటి నుంచి కూడా సంబంధించి సబితాందర్ రెడ్డి పైన కేసు నిలవదని చెప్పేసి మొదటి నుంచి కూడా అంటున్నట్టుగానే ఈ రోజు ఆమె కేసు నుంచి క్లీన్ చిట్ పొంది ఉపశమనం పొందారు. శ్రీకాంత్ స్వామి, మీరు లైన్ లో ఉండండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు రామాంజనేయులు అనంతపురం కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. రామాంజనేయులు, గుడ్ ఈవినింగ్. రామాంజనేయులు వినిపిస్తుందా? శ్రీకాంత్, సో ఈ ఓబులాపురం అక్రమ కేసులో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. సో ఒక దేశ సంపదను కొల్లగొట్టారు. అంటే మించి ఏదైతే ఒక లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ కు మించి కూడా వీళ్ళు అక్రమ మైనింగ్ చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అనంతపురం జిల్లాలో 95 హెక్టార్లలో ఐరన్ ఓర్ మైనింగ్ లీజులు పొందితే అయితే ఈ లీజులను అక్రమంగా పొందారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీంతో పాటు మైనింగ్ పరిమితులను అతిక్రమించి ఖనిజాలని అక్రమంగా తవ్వారు, ఖనిజాలను కొల్లగొట్టారు, దేశ సంపదను కొల్లగొట్టారు అనేది ప్రధానమైన ఆరోపణ. సో 15 ఏళ్ల తర్వాత ఈ తీర్పు రావడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు రామాంజనేయులు? ఇది దేశంలోనే ఒక సంచలనమైన కేసుగా భావించవచ్చు. 15 సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ జరిగి 100 మందిని విచారణ చేసిన తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఇవాళ సిబిఐ కోర్టు సంచలనమైనటువంటి తుది తీర్పు వెలువరిచింది. అయితే అనంతపురం జిల్లాకి దాదాపు కర్ణాటకకి సమీపంలో ఉన్నటువంటి ఓబులాపురం మైనింగ్ కేసుకి సంబంధించి ఇది దేశంలోనే ఒక సంచలనమైన తీర్పు అని చెప్పొచ్చు. అయితే 2007లో ఈ కేసుకి ప్రభుత్వము, అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వము మైనింగ్ కంపెనీకి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి అప్పుడు అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత 2009లో దీనికి సంబంధించి మైనింగ్ అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి ఖజానా సంపదనంతా కూడా దోచుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని కూడా కూల్చివేసి అక్రమంగా సంపదని ఇతర దేశాలకి తరలిస్తున్నారని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య ఉన్నటువంటి కాలంలో ఆ గనుల శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద అందరి మీద కూడా అప్పుడు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా చాలా సుదీర్ఘంగా అనేక మీద విచారణ జరగడము, దాదాపు అనేక మంది మీద కేసులు నమోదు చేయడం లాంటివి ఈ పరిణామాలన్నీ కూడా ఈ కేసులో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి 2011లోను 2014లోను 2 షార్ట్ షీట్లు దాఖలు చేశారు. అనంతరం అనేక మందిని విచారణ కూడా
చేపట్టారు. ఇది ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, దేశంలోనే ఒక సంచలనమైన కేసుగా ఇప్పటికీ చరిత్రలోనే ఇది నిలిచిపోతుంది. అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఈ తుది తీర్పు మాత్రం అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తులకి, తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ తుది తీర్పు ఇచ్చి దాదాపుగా 7 మందికి జైలు శిక్ష 7 సంవత్సరాల పాటు కూడా ఇది ఇవ్వడము కనువిప్పుగానే అని చెప్పొచ్చు. శ్రీకాంత్. రైట్, రామోజీ కమ్ బ్యాక్ టు యూ. హోల్డ్ ఆన్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. బిఫోర్ దట్ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రెహమాన్ గారు కూడా జాయిన్ అయ్యారు. రెహమాన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. సో రెహమాన్ గారు, వేల కోట్లు ఆర్జించి ప్రభుత్వాలను శాసించేటువంటి స్థాయికి వెళ్తే ఆఖరికి ఆ కేసులు మెడకు ఉచ్చుగా బిగుసుకుంటాయని చెప్పడానికి ఇదొకటి సజీవమైనటువంటి సాక్ష్యం అనే చెప్పాలి. చాలా సందర్భాల్లో చాలా కేసులు అంటే దేశాన్ని సంచలనంగా మార్చినటువంటి మైనింగ్ కేసులు చాలా ఉన్నాయి. ఓబులాపురం మైనింగ్ కేసు అయితేనేమి, బళ్ళారి అక్రమ మైనింగ్ అయితేనేమి, ఆ తర్వాత గోవా అక్రమ మైనింగ్ స్కామ్ కూడా ఒక అంశం ఉంది. ఉత్తరాఖండ్ లో ఇట్లాంటి మైనింగ్ కేసులు బయటకు వచ్చాయి. అట్లాగే సందేశ్కరాలో కూడా అక్రమ మైనింగ్ బయటకు వచ్చింది, హర్యానాలో. సో ఇట్లా సాధారణంగా ఈ మైనింగ్ అక్రమాలు, మైనింగ్ కేసులు ఎక్కడ బయటకు వచ్చినా గానీ అధికారుల ప్రమేయం ఉంటుంది. అధికారుల జోక్యం లేకుండా మైనింగ్ అనేది జరగట్లేదు. సో రాజకీయ నాయకులు డబ్బులు ఆర్జిస్తూ ప్రభుత్వాలను శాసిస్తూ అధికారిని బలి చేస్తున్నారని చెప్పడంలో ఈ కేసును ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చూడొచ్చా? శ్రీకాంత్, వినపడుతుందా నా వాయిస్? ఎస్, వినిపిస్తుంది సార్, మాట్లాడండి. శ్రీకాంత్, ఓబులాపురం అక్రమ మైనింగ్ ఏదైతే ఐరన్ ఓర్ అంటే జాతి సంపద, ఈ దేశానికి చెందాల్సినటువంటి సంపదలను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా దోచుకోవడం, అంటే వీళ్ళకి ప్రభుత్వ లైసెన్స్ ఉన్నది, కొంత మేరకు తవ్వడం కోసం ఇచ్చినటువంటి లైసెన్స్ ను ఆ తర్వాత పరిమితులకు మించి తవ్వుకోవడం, అంటే అక్కడ దేశానికి జాతికి సంబంధించినటువంటి దేశానికి చెందాల్సినటువంటి సంపదనను ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపంతో అధికారులు కుమ్మక్కైపోయి వాళ్లతోటి, అంటే ఈ మైనింగ్ అధికారులు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కైపోయి లక్షల కోట్ల రూపాయలని, అసలు ఎన్ని కోట్లు దోచుకున్నారు అన్నటువంటి దానిపైన కూడా ఇంతవరకు పూర్తి లెక్కలేదు. ఒక ప్రైవేటు మాఫియా సామ్రాజ్యాన్ని గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కర్ణాటకలో ఏర్పాటు చేసుకోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ కానివ్వండి, హెలికాప్టర్లు, ఆయన ఇళ్లలో విలాసమైనటువంటి వస్తువులు. గతంలో రోషయ్య ప్రభుత్వం హౌస్ కమిటీ కూడా వేయడం జరిగింది. హౌస్ కమిటీ సభ్యుల్ని కూడా ఆయన మేనేజ్ చేశాడు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో వినపడ్డాయి. మొత్తానికి అంటే ఒక మాఫియాగా అవతరించి అక్కడ మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి, దేశానికి సంబంధించినటువంటి ఐరన్ ఓర్ ని దోచుకున్నటువంటి ఒక మాఫియాకు నిజంగా శిక్ష పడడం ఆలస్యమే అయినప్పటికీ ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. డెఫినెట్ గా అధికారుల సహకారంతో, అధికారులు కుమ్మక్కు కావడంతో, అధికారులు లాలూచి పడడంతో ఈ మొత్తం కుంభకోణం జరిగింది. మొత్తానికి ఆలస్యమైనప్పటికీ ఒక తీర్పు రావడం అనేది నిజానికి స్వాగతించదగ్గటువంటి విషయం. భవిష్యత్తులో అక్రమార్కులకు ఇది ఒక చెంపదెబ్బలాగా, కనువిప్పులాగా ఉండాలన్నది ఈ జాతి సంపదను దోచుకునే వాళ్ళు. గతంలో అనేక విషయాలలో కూడా తీర్పులు రాలేదు. మనం కడప జిల్లాలో బైరటీస్ గనుల్ని కొల్లగట్టినటువంటి సందర్భాలను కూడా గతంలో మనం చూసాం. వాటికి సంబంధించి అసలు ఎంత కొల్లగొట్టారు, ఎంత దోచారు అనేటువంటి విషయాల్లో కూడా నివేదికలు రాలేదు. రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయంతో జాతి సంపద, అంటే దేశానికి చెందాల్సినటువంటి రాయల్టీ సంపద అక్రమార్కులు అక్రమంగా దోచుకొని మిలియన్ కోటీశ్వరులుగా, అరబ్ కోటీశ్వరులుగా పడగలెత్తి, తర్వాత రాజకీయాలని కూడా కర్ణాటక రాజకీయాల్లో దాదాపుగా ఒక దశాబ్దన్నర కాలంగా వీళ్ళు శాసించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్ గా ఈ కోర్టు తీర్పును స్వాగతించాల్సిందే. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటది శ్రీకాంత్. అంటే దీంట్లోంచి ప్రతి కేసులోంచి ఒక గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది ఐఏఎస్లు బలవుతున్నారు. గతంలో శ్రీలక్ష్మిని చూసాం, ఇదే కేసులో జైలుకు వెళ్ళి వచ్చారు. ప్రస్తుతానికి ఈ కేసులోంచి ఆమెను డిస్మిస్ చేసింది కోర్టు, చూస్తున్నాం. అంటే దీని తర్వాత పరిణామం ఎట్లా ఉంటుంది? అఫ్ కోర్స్ ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది, జైలుకి వెళ్లాల్సింది. తర్వాత దీన్ని వీళ్ళు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని, ఎట్లా చూడొచ్చు హైకోర్టుకి అప్పీల్కి వెళ్తే? ఇప్పుడు న్యాయపరంగా వాళ్ళు హైకోర్టుకు అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మాత్రం దోషులుగా రుజువయ్యారు. ఇక్కడ దానికి కావాల్సినటువంటి అన్ని సాక్ష్యాధారాలతోటి సిబిఐ రుజువు చేసింది. చాలా కాలంగా సిబిఐ ప్రవేశపెడుతున్నటువంటి అనేక కేసులలో కన్విక్షన్ శాతం చాలా తక్కువగానే వచ్చింది. కానీ
ఇప్పుడు సిబిఐ ప్రవేశపెట్టిన ఈ సాక్ష్యాధారాలను పరిశీలించినటువంటి నాపల్లి సిబిఐ కోర్టు శిక్ష విధించింది. అంటే కావలసినటువంటి సాక్ష్యాధారాలని సిబిఐ ప్రవేశపెట్టినట్టే సేకరించినట్టుగానే మనం భావించాలి. కానీ ఇక్కడ అధికారులు అంటే ఏదైతే అధికారులు పర్యవేక్షణ చేయాలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇదంతా జరిగింది. ఆయనకు అనుమతులు లేవని కాదు, గతంలో అనుమతులు ఇచ్చినటువంటి మాట వాస్తవము. అయితే ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని ఆయన ఎంత తవ్వాలనో అంత తవ్వకుండా అంతకు మించి 10 రెట్లు తవ్వాడు. అసలు ఎన్ని లక్షల కోట్లు తవ్వాడో కూడా పూర్తిగా విచారణలో అంతు చిక్కనటువంటి విషయం. అంత ఐరన్ ఓర్ ని సంపదను ఆయన తరలిస్తుంటే, దేశ విదేశాలకు ఆయన సంపదను తరలిస్తుంటే అందరూ సహకరించారు. తలాపాపం తిలాపిడికడ అన్నట్టుగా ఈ కుంభకోణం గాలి జనార్దన్ రెడ్డి చేయడానికి సహకరించిన అధికారులు లేకపోతే పర్యవేక్షించినటువంటి అధికారులు అందరూ నేరస్తులే. కానీ గాలి జనార్దన్ రెడ్డితో పాటు వాళ్ళకు కూడా అంటే సహకరించినటువంటి అధికారులకు కూడా శిక్షలు పడి ఉంటే బాగుండేది. డెఫినెట్ గా హైకోర్టులో ఇంకేమైనా మార్పులు జరుగుతాయి, ఏం జరుగుతాయి అనేది మనం డెఫినెట్ గా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రాథమికంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్నిటినీ చూసిన తర్వాతనే కోర్టు తుది తీర్పులో శిక్ష విధించింది. తర్వాత ఇచ్చేటువంటి తీర్పులు కూడా ఈ కేసులో ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించిన తర్వాతనే మిగిలిన తీర్పులు కానీ మిగతా అంశాలు ఉంటాయి. కాబట్టి స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలు ఉండబట్టే శిక్ష పడినట్టుగా మనం భావించాలి. శ్రీకాంత్, థ్యాంక్ యూ రెహమాన్ గారు. మొత్తానికి ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు సంచలనమైనటువంటి తీర్పులు ఇచ్చింది. దేశం మొత్తం సంచలనంగా మారినటువంటి ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసులో ఈరోజు గాలి జనార్దన్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, అట్లాగే బివి శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీ ఖాన్, అట్లాగే గనుల శాఖ అప్పటి కార్యదర్శి, అప్పటి డైరెక్టర్ గా ఉన్నటువంటి విడి రాజగోపాల్ ను దోషులుగా నిర్దేశిస్తూ ఈరోజు కోర్టు తీర్పునివ్వడం జరిగింది. శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో సహా 5గురికి ఈ కేసులో 7 ఏళ్ల పాటు శిక్షను విధించింది. సో ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం దొరికిందనే చెప్పాలి. సో కేబినెట్ ఆమోదించిన దాన్ని నేను సంతకం చేసిన, సో అది అక్రమం ఎంత జరిగింది ఏంటన్నది నాకు సంబంధం లేదంటూ కూడా తాను చెప్పినటువంటి అంశం. అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లాలూచి పడ్డారో, సో వాళ్ళు ఈ కేసులో ఉచ్చులో ఇరుక్కున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సబితా ఇంద్రారెడ్డితో పాటు కృమానందన్ కూడా సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సో నెక్స్ట్ అప్డేట్స్ ఇంకా కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.